మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకు అందరికీ వందనాలు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన వాక్య వాగ్దానం గనక గమనించండి. మీ జీవితంలో ఇదివరకు చేదైన సంఘటనలు, ఇబ్బందికరమైన పరిస్థితులు నీ జీవితాన్ని అతలాకుతలము చేసి ఉండవచ్చును. ప్రియమైన సహోదరి సహోదరుడా, గత కాలంలో జరిగినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోవద్దని దేవుడు ఒక మారు తెలియజేస్తూ ఉన్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులు, గతించిన పరిస్థితులను గురించి తలంచకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని చెబుతూ ఉన్నాడు. ప్రభువు మీ జీవితంలో నూతనమైన క్రియలను చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గతించిన కాలంలో నీ స్థితి ఎంతో దుఃఖకరము కావచ్చు, వేదనకరము కావచ్చు, బాధతో, ఇబ్బందితో, ఇరుకులో ఇబ్బందికరమైన సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చును. అయితే ప్రియ సోదరి సోదరుడా, నువ్వు అనుభవించినటువంటి ఆ చేదైన అనుభవాలు, ఆ దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు నీ ఆత్మీయ జీవితాన్ని కూడా కొంత మట్టుకు బలహీనం చేసి ఉండవచ్చునేమో. అయితే ఈ దినమున దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని. ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. ప్రియులారా, అరణ్యములో త్రోవను కలగజేయడం అంటే అంత ఆషామాషి పరిస్థితి కాదు. ఎడారిలో నదులను పారజేయడం అనేది ఇంకా అంతకంటే భయంకరమైన పరిస్థితి. కనుక ఎడారి వంటి నీ జీవితాన్ని, అనేక సార్లు దుఃఖపడిన నీ పరిస్థితిని అరణ్య రోదనగా మిగిలి ఉండవచ్చునేమో. కానీ ప్రభువు చెబుతున్నాడు, నీ జీవితంలో ఒక నూతనమైన శకమును, నూతనమైన కార్యమును, నూతనమైన క్రియలను జరిగిస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. గనక ధైర్యం వహించు. దేవుడిచ్చిన ఈ వాగ్దానమును బట్టి ప్రభువైన యేసునందు ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పులోనికి దేవుడు తీసుకొని వస్తాడు. గనక ధైర్యంగా ఉండి విశ్వసించి ప్రభువు మీద ఆధారపడు. దేవుడే నీకు నూతనమైన కార్యమును చేసి నిన్ను దీవించి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.